ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం పట్టణంలోని ఐమెన్ స్కూల్ నందు మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు నల్ల ఇంద్రాణి ట్రస్ట్ ద్వారా యునైటెడ్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసిన మెడ్ యునైటెడ్ వైద్యులు ఆర్డిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదాతలుగా రక్తాన్ని అందజేసి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, ఎంపీ హరీష్ బాలయోగి, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా అభిమాన నాయకుడు, మా ప్రీతం నాయకుడు, అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు మన అమలాపురం నియోజకవర్గంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సుమారు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇంకా వివిధ ప్రాంతీయ భాష ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. అందరూ కూడా సేవా కార్యక్రమాలు బయటికి తీసుకెళ్తారు. ఏదో ఒకలాగా సైలెన్సర్లు పీకేసి సంబరాలు చేసుకుని అంత అంగవార్పడలు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా సేవా కార్యక్రమాలతోనే ప్రజల దగ్గర అయ్యేలాగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు అమలాపురంలో ఈరోజు టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలాగే పట్టణ జనసేన పార్టీ అమలాపురం ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం. దాంతో పాటు ఒక 4 రకాల క్యాన్సర్ చికిత్సలు ఉచితంగా ఇస్తున్నాం. దీంట్లో సర్వైకల్ క్యాన్సర్ నిమిత్తం కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, ఇటువంటి సంబంధించిన కానీ చాలా ఖరీదైన టెస్టులని ఈరోజు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. దీనికి సహకరిస్తున్న మెడ్ యునైటెడ్ వారికి, అలాగే నల్ల ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ క్యాంప్ కి ఈ రోజు స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు, పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు అయినటువంటి మన హరీష్ గారు, అలాగే ఇతర ఎన్డీఏ నాయకులందరూ కూడా అందరూ వచ్చి దీంట్లో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలని కూడా ఈ రోజు 3 గంటల వరకు అనుకున్నాం. ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల, మేము అనుకున్న దానికంటే రిజిస్ట్రేషన్ ఎక్కువ అవడం వల్ల 5 గంటల వరకు ఈ కార్యక్రమం పొడిగించడం జరిగింది. దీన్ని అందరూ ప్రజలు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయంతో ఉన్నారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అమలాపురం జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని ఈ రోజు ప్రజలకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ముందు కూడా ఏ సందర్భం వచ్చినా కూడా సేవా కార్యక్రమాల ద్వారానే మా పార్టీని కానీ, మా నాయకుని ఆశయాలు కానీ మేము ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. బండారు వెంకటేశ్వరరావుని, నీటి సంఘం అధ్యక్షుడిని. మా ఆరాధ్య దైవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నల్ల ఇంద్రాణి గారి టెస్ట్ మెగా మెడికల్ క్యాంపు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా 3 రోజులుగా పేదవాడికి ఎవరో కూడా 10,000 రూపాయలు పెట్టుకెళ్ళి టెస్టులు చేస్తే కూడా అవ్వలేని మెగా క్యాంపులు వందలాది మంది వినియోగించుకోవటం ఆరాధ్య దైవమైన పవన్ కళ్యాణ్ గారిని శరణించుకుంటున్నారు. చేయించుకున్న ప్రతి ఓళ్ళు కూడా ఈవేళ ఇన్ని రకాల టెస్టులు చేయించడం అంటే సామాన్య విషయం కాదు. అటువంటి పరిస్థితుల్లో అందరినీ తీసుకొచ్చి మొన్న మండలాల్లో చేసి ఇవాళ టౌన్లో చేయటం చాలా అరుదైన విషయం. ఆయనకే దక్కింది అటువంటి అవకాశం. ఆయన ఆలోచన అంతా కూడా పేదవాడిని ఆదుకోవాలి. ప్రతి ఓడికి మా జన సైనికులు అందరికీ కూడా అదే నేర్పాడు, అభిమానులందరికీ కూడా. ఆయన తండ్రి గారైన పోలీసులోంచి వచ్చిన ఆయన్ని స్మరించుకుంటూ జిల్లా వ్యాప్తంగా కిట్లు, ఆయన పోలీసు యూనిఫామ్ అందజేయడం జరిగింది. అంటే అది కూడా మా అందరికీ కాకుండా ఆ పోలీస్ శాఖ కూడా అందరూ కూడా ఆనందిస్తున్నారు.
3 రోజులుగా కూడా బ్లడ్ ఇచ్చిన ప్రతి అభిమానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎదరికొచ్చి ఇవ్వటం, మళ్ళీ ఎవరో బ్లడ్ బాధపడుతున్న వాడికి అందివ్వటం, అది మెగా కుటుంబం నుంచి కూడా 30 ఏళ్ళ నుంచి ఆ బ్లడ్ అన్నది ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. ఇవాళ మెగా అభిమానిగా నేను చెప్తున్నాను, జన సైనికుడిగా. ఆయన ఫ్యామిలీతో 30 ఏళ్ళ నుంచి మేము అనుసంధానం ఉన్నవాళ్ళు. అనేక సార్లు బ్లడ్ ఇవ్వటం, అనేక సేవా కార్యక్రమాలు చేయటం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారంటే కారణం ఆంధ్రప్రదేశ్ ఆదుకోవటం అంటే 2 సంవత్సరాల్లో మంచి నిర్ణయం తీసుకున్నాడో అటువంటి ఆయన బర్త్డే ఈ రకంగా జరుగుతుందంటే కారణం ప్రపంచంగా ఆ వ్యక్తి ప్రతి ఓళ్ళు కూడా ఓ పండగ దినంగా అమలాపురం అంటే మెగా ఫ్యామిలీకి కానీ మెగా అభిమానులకు కానీ ఒక రకమైన గిఫ్ట్. అమలాపురం తరపించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్తే అండి. ఈవేళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు అసలే మామూలుగా పుట్టినరోజు అంటే ఒకరు జరుపుకుంటారు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే కుర్రోళ్ళు జరుపుకుంటారు. కానీ మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలుగుదేశం లేదు, జనసేన లేదు, ఎవరూ లేరు. ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకోవాల్సిందే. అలాంటి పుట్టినరోజు మహోత్సవానికి మా ఆర్డీఎస్ గారు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్ కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. మేము 3:00 క్లోజ్ చేద్దాం అనుకున్నాం, కానీ అది 5 దాకా సాగింది రిజిస్ట్రేషన్ ఇవన్నీ రావడం వల్ల. అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో చెప్పారు, ఇది ఒకరోజు నేను అమలాపురంలో ఉన్నప్పుడు అమలాపురం గుండె మీద నుంచి నన్ను వారం రోజులు తీసుకొచ్చారని. అలాగా అంటే పవన్ కళ్యాణ్ గారికి అమలాపురం అంటే ఎంత ఇష్టం ఉందని తెలియలేదు. ఎందుకంటే పుట్టినరోజు గిఫ్ట్ అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మా ఆర్డీఎస్ గారికి ఇచ్చారు. మా ఆర్డీఎస్ గారికి ఒక మహోన్నతమైన పదవి ఇచ్చారు, హ్యాండీక్రాఫ్టెడ్ డైరెక్టర్ గా. మాకు చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజు సందర్భంగా ఈ సంబరాలు ఆ సంబరాలు చేసుకోవాలో తెలియక పుట్టినరోజు సంబరాలు చేసుకుంటున్నాం మేము. ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలని మా ఆర్డీఎస్ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ మోహన్. డాక్టర్ అమృత, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండి. అంటే క్యాన్సర్ కి సంబంధించిన వైద్య డాక్టర్ నేను. సో ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుతున్న 5వ క్యాంప్ అండి. ఇది మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ద్వారా వాళ్ళు చేస్తున్న క్యాంప్. ఈ క్యాంప్ లో మనం మెయిన్ గా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం అండి. అంటే క్యాన్సర్ ని ముందుగానే కనిపెట్టగల టెస్ట్లు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. మెయిన్ క్యాన్సర్లు ఏమొచ్చంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించి లేడీస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవుతుందండి. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి కూడా మన ఎగ్జామినేషన్స్ ఏఐ టూల్స్ యూస్ చేసి మనం ఏదైనా తేడాలు ఉన్నవి ముందే మనం చూసుకొని డిటెక్ట్ చేస్తున్నాం అండి. తర్వాత ఓరల్ క్యాన్సర్ అంటే నోట్లో వచ్చే క్యాన్సర్ కూడా మనకి డాక్టర్లు చూసి మనని డిటెక్ట్ చేసి ముందుగానే ఏదైనా తేడాలు ఉంటే కనిపెట్టే క్యాంప్ అండి. ఇది చాలా సక్సెస్ఫుల్ గా అవుతుందండి. ఇప్పుడు వరకు 300 ఓపీస్ వచ్చినాయండి. వచ్చిన వాళ్ళందరికీ మోస్ట్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ జరుగుతుందండి. చాలా సక్సెస్ఫుల్ గా అయితే ఇంకా జరుగుతుంది. సివియర్ గా ఉంటే మెయిన్ కిమ్స్ హాస్పిటల్ కి మనం రిఫర్ చేస్తాం. అక్కడి నుంచి మనం ఫాలో అప్ అంతా చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా మనం ఇక్కడ ఏదైనా మెయిన్ డిటెక్ట్ చేసి అక్కడికి మనం షిఫ్ట్ చేస్తాం పేషెంట్. అదే ఏదన్నా. నమస్తే అండి. ఈ రోజు మేము మెడ్ యునైటెడ్ హాస్పిటల్ అమలాపురం తరఫున మన ఐమైండ్ స్కూల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరుగుతుందండి. నిన్నటి రోజు కూడా మేము గొల్లవిలో క్యాంప్ చేశాము. ఈ రోజు ఐమైండ్ స్కూల్లో అమలాపురంలో జనసేన పార్టీ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు తరఫున క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ లో సుమారుగా ఇప్పుడు 300 పైన జనాభాకు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము ఓరల్ స్క్రీనింగ్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ స్క్రీన్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఒకవేళ ఏమైనా డిటెక్షన్ అవుతాయి కనుక తర్వాత మేము రిఫర్ చేస్తూ ఉంటామండి. అయితే ఇందులో మేము కేవలం ఏఐ డివైసెస్ అంటాము, పెద్ద మెషిన్స్ తో కాకుండా జస్ట్ హ్యాండీ మెషిన్స్ తోనే మేము స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాము. ఇందులో క్యాన్సర్ వచ్చి ఒక ముందుగానే మేము పసిగట్టి వాటిని మేము రిఫర్ చేయడం జరుగుతుందండి. ఇందులో జనరల్ స్క్రీనింగ్ కూడా జరిగింది. ఈసీజీలు కానీ, 2D ఎకోలు కానీ, అల్ట్రాసౌండ్ అబ్డామిన్లు కానీ ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం జరిగిందండి. ఈ క్యాంప్ ఎంతగా మాకు సహకరించడం జరిగింది. ఇది మేము మా హాస్పిటల్ తరఫున 5వ క్యాంప్ గా మేము చేస్తూ ఉన్నామండి.